హాయ్ వెల్కమ్ టు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఏపీ టెట్ నిర్వహించడానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ని గవర్నమెంట్ ఆర్డర్ జీఓఎంఎస్ రూపంలో విడుదల చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఆర్డర్లో టెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేశారు. దాన్ని పూర్తిగా చూద్దాం. మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక కంటెంట్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ ఫర్ కండక్టింగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ అండర్ ద రైట్ ఆఫ్ చిల్డ్రన్స్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఆర్డర్స్ ఇష్యూడ్. దీంట్లో బేసికలీగా ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది చూడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ క్యాండిడేట్స్ ఫర్ అపియరింగ్ ఏపీ టెట్. రానున్నటువంటి ఏపీ టెట్ ఈ మార్చిలో విడుదల కాబోతుంది. ఈ మార్చిలో విడుదల అయ్యేటటువంటి ఏపీ టెట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ క్రైటీరియాని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ ద క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ఏపీ టెట్ షుడ్ బి పొసెషన్ ఆఫ్ ఫాలోయింగ్ మినిమం క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ కేటగిరీ 1 to 5th క్లాసెస్ పేపర్ 1 అండ్ 6th to 8th క్లాసెస్ పేపర్ 2 సెపరేట్లీ. ఎవరైతే దీనికి టెట్ రాయదలుచుకున్నటువంటి అభ్యర్థులు 1 నుండి 5 తరగతుల వారి అయితే పేపర్ 1 రాయాలి. అలాగే 6, 7, 8 తరగతులకు సంబంధించిన వాళ్ళైతే పేపర్ 2 రాయవలసి ఉంటుంది. వీరికి మినిమం క్వాలిఫికేషన్ అనేది ఇది ఇక్కడ ఇచ్చినటువంటి మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అని ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తుంది. ఫస్ట్ ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ఏపీ టెట్ పేపర్ 1A. పేపర్ 1A ఎవరు రాస్తారంటే క్లాస్ 1 to 5th క్లాస్, క్లాస్ 1 నుంచి 5th క్లాస్ వరకు హ్యాండిల్ చేసేటటువంటి టీచర్స్ రాసేటటువంటి పేపర్ 1A. దీనికి కావాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్ చూద్దాం. అదేంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి, లేక ఎస్ఎస్సి అంటే సిబిఎస్ఈ బోర్డు విధానంలో అయితే 12th క్లాస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. మీరు మినిమంగా ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. ఆ పైన డిగ్రీ చేసినా పీజీ చేసినా ఓకే. అంటే ఇంకా రెండోది ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ దీనికి 50% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. మీరు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ మార్క్స్ విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే పిహెచ్సిలకి 45% మార్క్స్ వచ్చేస్తే సరిపోతుంది. జనరల్ అభ్యర్థులకైతే 50% మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే పిహెచ్సి క్యాండిడేట్స్కి 45% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. అంతేకాకుండా ఇక నెక్స్ట్ కేటగిరీ చూసినట్లయితే ఇక్కడ బిఎడి గురించి అంటే డిప్లొమా, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాగే డిఎడ్ గురించి కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ పాస్ ఇన్ 2 year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఈ ఇంటర్మీడియట్తో పాటుగా 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అనేది దాన్ని టీటీసీ కూడా అంటాం, డిఎడ్ అని కూడా అంటాం. ఇది కూడా కంప్లీట్ చేసి ఉండాలి. లేకపోతే 4 years బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బీపీఐఈడి అనేది చదివి ఉండాలి. లేకపోతే 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి అనేది చదివి ఉండాలి. ఈ పేపర్ 1A రాయడానికి ఇది మినిమం క్వాలిఫికేషన్. అంటే ఓవరాల్గా ఈ పేరాగ్రాఫ్లో చెప్తున్నారు ఏంటంటే మినిమం ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. మినిమం మార్క్స్ నాన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 50% ఉండాలి, రిజర్వ్ క్యాండిడేట్స్కి అయితే 45% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. దీంతో పాటుగా 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది పూర్తి చేసి ఉండాలి అని చెప్తున్నారు. ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్కి అప్లై చేస్తారో వాళ్ళు డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇది లేకపోతే ఆర్ ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ అంటే 12th క్లాస్ అనమాట. ఇంటర్మీడియట్ కానీ 12th క్లాస్ కానీ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్
పూర్తి చేసి ఉండాలి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ద మినిమం మార్క్స్ షల్ బీ 40%. సో వీళ్ళకి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి ఇక్కడ 40% మార్క్స్ వచ్చేస్తే, ఇంటర్మీడియట్లో 40% మార్క్స్ వచ్చేస్తే సరిపోతుంది అంటున్నారు. దాంతోపాటుగా వాళ్ళు 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అలాగే లేకపోతే 4 ఇయర్స్ బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, లేకపోతే 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్, లేకపోతే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి చేసి ఉండాలి. వీ హ్యావ్ పాస్డ్ who have passed are admitted to D.Ed, B.Ed courses prior to NCTE Gazette notification dated 23/8/2020. సో ఈ నోటిఫికేషన్ విడుదలకి ముందు పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎలిజిబులే. అంటే ఇక్కడ ఇప్పుడు చదువుతున్నటువంటి, అంటే ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ రాస్తున్నటువంటి ఎవరైతే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఈడి లేక డిప్లొమా టీటీసీ అంటాం, దీన్నే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటాం. సో ఇది కానీ బీఎడ్ కానీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులు కూడా టెట్ రాయడానికి అర్హులు. నెక్స్ట్ ఇక్కడ నోట్ ఏదో ఇచ్చారు చూడండి. మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ షల్ బి అప్లికబుల్ టు దోస్ ఇన్కంబెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ అడ్మిషన్ ఇన్ ది బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వలెంట్ కోర్స్ ప్రయర్ టు 29th July 2011. అంటే మీరు గనక జూలై 2021కి ముందు బీఈడి కానీ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కానీ పూర్తి చేసినట్లయితే వాళ్ళు మినిమం పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ షల్ నాట్ బి అప్లికబుల్. ఇక్కడ గ్రాడ్యుయేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ చేసిన తర్వాత డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేశారు, అలాంటి అభ్యర్థులకి ఇక్కడ ఇచ్చినటువంటి పైన ఇచ్చారు కదా పర్సంటేజ్, డిగ్రీలో 50% మార్క్స్ రావాలి అనే నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన అనేది వర్తించదు. ఎవరికి 2011 జూలైకి ముందు వాళ్ళు ఎవరైతే ఈ బీఎడ్ చేసి ఉండాలో లేక డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసి ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇది వర్తించదు. రెండోది మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ఏపీ టెట్ పేపర్ 1B క్లాస్ 1 to 5 స్పెషల్ స్కూల్స్. ఈ స్పెషల్ స్కూల్స్లో పనిచేసేటటువంటి టీచర్స్ కోసం నిర్వహించేటటువంటి 1B పేపర్ వాళ్ళు 1 to 5th క్లాస్ టీచర్స్గా చెప్పవలసి ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్ అనేది ఒకసారి చూద్దాం. వాళ్ళు ఇంటర్మీడియట్ లేక సీనియర్ సెకండరీ అండ్ 2 years డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎనీ ఆఫ్ ద కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ. సో వీళ్ళు ఏం చేసి ఉండాలి అంటే ఇంటర్మీడియట్ కానీ 10+2 కానీ దీంతో పాటుగా స్పెషల్ బీఈడి స్పెషల్ డిఎడ్. సో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషనే ఇది స్పెషల్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. వీళ్ళు ఇక్కడ కింద మెన్షన్ చేసినటువంటి ఏదో ఒక దాంట్లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి. చూసినట్లయితే మనం ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ అండ్ 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి ఇన్ ఎనీ ఆఫ్ ద కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ. సో వీళ్ళు అంటే చెవిటి, మూగ, గ్రుడ్డి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, చెవిటి, మూగ ఇలాంటి వాళ్ళకి చెప్పేటటువంటి స్కూల్స్ని స్పెషల్ స్కూల్స్ అంటారు. అలాంటి స్కూల్స్లో పనిచేసే టీచర్స్కి సంబంధించినటువంటి కేటగరైజేషన్ గురించి ఇక్కడ బోర్డు అనేది చెప్తుంది. రైట్. నెక్స్ట్ మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ద టెట్ పేపర్ 2A. ఇప్పుడు పేపర్ 2A గురించి చెప్తున్నారు. పేపర్ 1లో AB ఉంది, అలాగే పేపర్ 1A 1B అనేది 1 to 5th క్లాస్కి సంబంధించింది. ఇది పేపర్ 2. ఈ పేపర్ 2 అనేది దీంట్లో కూడా పేపర్ 2లో పేపర్ 2ని చూసినట్లయితే పేపర్ 2A ఉంది, పేపర్ 2B ఉంది. వీళ్ళు 6th, 7th, 8th క్లాసెస్కి టీచ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టెట్ పేపర్ 2A క్లాస్ 6 to 8 రెగ్యులర్ స్కూల్స్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ యాజ్ వెల్ యాజ్ సోషల్ టీచర్స్. అంటే గ్రూప్స్ టీచర్స్ అనమాట. మ్యాథ్స్, సైన్స్, సోషల్ టీచర్స్ యొక్క క్వాలిఫికేషన్ని ఇక్కడ ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ విత్ లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ. సో డిఫరెంట్లీ అబిల్డ్ క్యాండిడేట్స్ ద మినిమం మార్క్స్ షల్ బి 40% and pass in Bachelor of Education BEd course or Bachelor of Education BEd Special Education. వీళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్లో డిగ్రీ అనేది చేసి ఉండాలి, 50% మార్క్స్ వచ్చి ఉండాలి.
తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే పిహెచ్సి వీళ్ళైతే 40% మార్క్స్ వచ్చి ఉంటే సరిపోతుంది. దాంతో పాటుగా వీళ్ళు బీఎడ్ కానీ స్పెషల్ బీఎడ్ కానీ చేసి ఉండాలి. స్పెషల్ బీఎడ్ కానీ చేసి ఉండాలి. లేక 4 ఇయర్స్ BA BED లేక బీఎస్సీ బీఈడి విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ. అలాగే పిహెచ్డి ద మినిమం మార్క్స్ షెల్ బి 45%. అలా కాకుండా 4 ఇయర్స్ డిగ్రీ, సో BA BED, సో ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ అయి ఉంటాయి అన్నమాట. ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ ఇంటర్ తర్వాత మొదలవుతుంది, ఇది 4 ఇయర్స్ ఉంటుంది. అలాంటి అభ్యర్థులు అయితే BA BED కానీ బీఎస్సీ బీఈడి కానీ చదివి ఈ BA BEDలో కానీ బీఎస్సీ బీఈడిలో కానీ 50% మార్క్స్ వచ్చి ఉంటే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకి ఈ విషయంలో 45% మార్క్స్ అనేది వస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ టీచర్స్. 6th to 8th క్లాస్ బోధించడానికి లాంగ్వేజ్ టీచర్స్ యొక్క క్వాలిఫికేషన్స్ని మనం చూద్దాము. గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సర్న్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఆర్ ఈక్వలెంట్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లాంగ్వేజ్ కన్సర్న్ అండ్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ BEd with language concerned as one of the methodology in respect of language teachers. ఇక్కడ లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బేసికల్లీగా ఈ లాంగ్వేజ్ టీచర్స్ గురించి చెప్పడం జరుగుతుంది. వీళ్ళు మినిమం క్వాలిఫికేషన్ చూసినట్లయితే సో గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సర్డ్ వన్ ఆఫ్ ద ఓరియంటల్ సబ్జెక్ట్స్. సో BA ఓరియంటల్ కానీ జనరల్గా BA ఓరియంటల్ అనేది ఒక గ్రూప్, ఒక డిగ్రీ గ్రూప్ ఉంటుంది, అది చదివి ఉండాలి. బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ లేక ఇది చదివి ఉండాలి. లేక ఈ రెండు కాకపోతే గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్, సో లిటరేచర్లో గ్రాడ్యుయేషన్ కానీ అదే లిటరేచర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లిటరేచర్లో చేసి ఉండాలి. లిటరేచర్లో గ్రాడ్యుయేషన్ ఆర్ లిటరేచర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. లేకపోతే BA ఓరియంటల్ లాంగ్వేజ్ చదివి ఉండాలి. లేకపోతే బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ అనేది చేసి ఉండాలి. వీళ్ళు ఈ లాంగ్వేజ్ టీచర్గా పనిచేయడానికి అర్హులు. దానితో పాటుగా ఇంతే సరిపోదు, దాంతో పాటుగా లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా చేసి ఉండాలి. లేక BEd విత్ లాంగ్వేజ్ స్పెషలైజేషన్ ఉంటుందన్నమాట. BEd లాంగ్వేజ్ స్పెషలైజేషన్ అనేది ఉంటుంది, అది కానీ చేసి ఉండాలి. అంటే మీరు లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయినా పూర్తి చేసి ఉండాలి. లేకపోతే BEdలో లాంగ్వేజ్ స్పెషల్ అనేది ఉంటుంది, అది కానీ చదివి ఉండాలి. సో అంతేకాకుండా విత్ లాంగ్వేజ్ కన్సర్న్ యాజ్ వన్ ఆఫ్ ద మెథడాలజీస్. సో మీరు BEdలో కానీ ఈ డిప్లొమాలో కానీ సో లాంగ్వేజ్ అనేది ఒక మెథడాలజీగా చదివి ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టెట్ పేపర్ 2B క్లాస్ 6 to 8 స్పెషల్ స్కూల్స్. సో పేపర్ B అనేది స్పెషల్ స్కూల్స్లో టీచ్ చేయడానికి టీచర్స్ యొక్క పేపర్ ఇది. దీనికి కావాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్ ఒకసారి మనం చూద్దాం. సో గ్రాడ్యుయేట్ విత్ BEd స్పెషల్ ఎడ్యుకేషన్, BEd జనరల్ విత్ 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఫస్ట్ ఇది చూద్దాం. జనరల్గా గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. లేకపోతే సో గ్రాడ్యుయేట్ చేసి విత్ BEd చేసి ఈ BEd అనేది ఎలా చేయాలంటే స్పెషల్ ఎడ్యుకేషన్లో BEd చేయాలి. సో అలా కాకపోతే గ్రాడ్యుయేట్ చేసి స్పెషల్ ఎడ్యుకేషన్లో BEd చేయలేకపోతే గ్రాడ్యుయేషన్ చేసి జనరల్ BEd చేసి దీంతో పాటుగా డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. ఇలా చేసి ఉండాలి. ఒకటంటే గ్రాడ్యుయేషన్ స్పెషల్ BEd, అది కాకపోతే గ్రాడ్యుయేషన్ జనరల్ BEd, ఈ రెండు చేసిన తర్వాత 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది చేసి ఉండాలి. అది కాకపోతే సో BEd జనరల్ చేసి 2 సంవత్సరాల స్పెషల్ ఎడ్యుకేషన్ సో అనేది చేసి ఉండాలి. సో ఇది కాకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి సో మీరు డిగ్రీ చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది చేసి ఉండాలి. సో ఈ విధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ గురించి సో కేవలం BEd స్పెషల్ ఎడ్యుకేషనే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషల్ డిప్లొమాస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ స్పెషల్ డిప్లొమాలో ఏదో ఒక డిప్లొమా అనేది చేసి ఉన్నట్లయితే మీరు ఈ టెట్ నిర్వహించేటటువంటి పేపర్ 2B క్లాస్ 6 to 8 చెప్పడానికి అర్హులుగా ఉంటారు.
ఓకేనా. ఇది నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ టెట్. సో టెట్లో ఏముంటుంది, ఈ టెట్ ఎగ్జామ్లో యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ద స్ట్రక్చర్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ ద కంటెంట్ ఆఫ్ ద టెట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్స్. All questions will be multiple choice question MCQs, each carrying 1 mark with 4 alternative, out of which one answer will be correct. There will be no negative marking. ఫ్రెండ్స్ ఇది బాగా మనకి ఒకటి పనికొచ్చేటటువంటి విషయం ఏంటంటే, సో ఈ టెట్లో నెగిటివ్ మార్కు అయితే లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్ ఇన్ టెట్. సో ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో నుంచి రైట్ ఆన్సర్ని పిక్ చేయవలసి ఉంటుంది. ఇది నెక్స్ట్, దేర్ విల్ బి 2 పేపర్స్ ఫర్ ద టెట్. పేపర్ 1 విల్ బి ఫర్ ద పర్సన్స్ హూ ఇంటెండ్స్ టు బి టీచర్ ఫర్ క్లాసెస్ 1 to 5. పేపర్ 2 విల్ బి ఫర్ ద పర్సన్ హూ ఇంటెండెడ్ టు బి ఏ టీచర్ ఫర్ క్లాస్ 6 to 8. సో పేపర్ 1 అనేది 1 నుంచి, ఇందాక నుంచి చెప్తున్నటువంటి విషయమే, 1 నుంచి 5వ తరగతి బోధించడానికి పేపర్ 1 అనేది రాయవలసి ఉంటుంది. అదే పేపర్ 2, ఓకే, దేర్ విల్ బి 2 పేపర్స్ ఫర్ ద టెట్. సో టెట్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 విల్ బి పర్సన్ హూ ఇంటెండెడ్ టు టీచ్ క్లాస్ 1 to 5, రైట్. సో పేపర్ 1 ఏంటంటే 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు టీచర్గా మారటానికి రాసేటటువంటి పేపర్ 1 ఇది. రెండోది వచ్చేసి పేపర్ 2 విల్ బీ ఫర్ పర్సన్ హూ ఇంటెండెడ్ టు బీ ఏ టీచర్ ఫర్ క్లాస్ 6 to 8. పేపర్ 2 అనేది 6th, 7th, 8th క్లాసెస్కి బోధించడానికి మారేటటువంటి టీచర్లు రాయవలసినటువంటి ఎగ్జామ్. అలాగే ఏ పర్సన్ విత్ ఇంటెండ్స్ టు బీ ఏ టీచర్ ఎయిదర్ ఫర్ క్లాస్ 1 to 5 ఆర్ క్లాస్ 6 to 8 and having eligible qualification of specified above shall have to appear in both papers. సో ఇక్కడ ఒక అడ్వాంటేజెస్ ఇస్తున్నారు. సో మీకు గనక పేపర్ 1 అలాగే పేపర్ 2 ఈ 2 రాసేటటువంటి క్వాలిఫికేషన్ గనక మీకు ఉన్నట్లయితే 2 పేపర్లు కూడా రాసుకునే అవకాశాన్ని టెట్ అనేది కల్పిస్తుంది, రైట్. ఇక పేపర్ 1 నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 150 ఉంటాయి, 150 క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 hours 30 minutes, 2.5 hours, 150 క్వశ్చన్స్, 2 hours 50 minutes, 2 hours 30 minutes టైం అనేది ఇస్తున్నారు. స్ట్రక్చర్ ఆఫ్ ద కంటెంట్ ఇలాగుంటుంది. ఇక్కడ చెప్తున్నటువంటి 150 క్వశ్చన్స్ అనేవి అందరికీ కంపల్సరీ. అంటే సో స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా, జనరల్ ఎడ్యుకేషన్ అయినా, జనరల్ టీచర్ అయినా, స్పెషల్ టీచర్ అయినా వీళ్ళందరూ కూడా సో ఇది ఖచ్చితంగా రాయవలసిందే. ఒకటి చూసినట్లయితే ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాగరీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాగీ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 minutes. రెండోది లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. ఈ ఎన్విరాన్మెంటల్ క్వశ్చన్స్ అనేది సో చాలా ఫోకస్ పెట్టవలసిన విషయం ఇది. దీంట్లో నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి తరచుగా ప్రతి ఎగ్జామ్లో కూడా అడుగుతున్నారు. సో ద టెస్ట్ ఐటమ్స్ ఆన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ pedagogy will focus on educational psychology of teaching and learning relevant to the primary level. Okay, next, so how to choose language. సో లాంగ్వేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ మీకు సో లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 అన్నారు. లాంగ్వేజ్ 2 అనేది కంపల్సరీ, అది ఇంగ్లీషే, దాన్ని చేంజ్ చేయడం కుదరదు. ఇక లాంగ్వేజ్ 1 ఎలా మారుతుంది, ఎలా చేంజ్ చేయాలి అనే దాని మీద ఇక్కడ చెప్తున్నారు. హౌ టు చూజ్ లాంగ్వేజ్ 1 ఆఫ్ ఏపీ టెట్ పేపర్, ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ ఆర్ ఆఫర్డ్ అండర్ ఫస్ట్ లాంగ్వేజ్. ఇక్కడ కొన్ని లాంగ్వేజెస్ ఇవ్వడం జరిగింది, దీంట్లో నుంచి మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది యాజ్ ద ఫస్ట్ లాంగ్వేజ్. సో రైట్, తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒరియా. సో దీంట్లో నుంచి ఒకటి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం ఇక్కడ ఏంటంటే సో ఏ క్యాండిడేట్ హ్యాస్ టు చూజ్ one of the 6 languages under language 1 of TET. Those candidates should have compulsory studied the language either as medium of study or the first language at least up to class 10.
ఏదైతే లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నారో వారు ఈ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నట్లయితే తెలుగు మీడియంలో చదివి ఉండాలి, లేక తెలుగు అనేది ఒక లాంగ్వేజ్గా మీరు 10th క్లాస్ వరకు చదివి ఉండాలి అని చెప్తున్నారు. ద క్యాండిడేట్స్ హూ స్టడీడ్ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ కరిక్యులం కెన్ చూస్ ద లాంగ్వేజ్ హూస్ దే స్టడీడ్ అప్ టు 10th క్లాస్. 10th క్లాస్ అంటే స్పెషల్గా సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ప్యాటర్న్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు 10th క్లాస్ వరకు ఏ లాంగ్వేజ్లో చదువుకున్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటున్నారు. రెండోది, ద లాంగ్వేజ్ టూ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. ఇందాక మనం చూసాం కదా, ఇంగ్లీష్ అనేది ఇర్రెస్పెక్టివ్ మనకి చాయిస్ ఉండదు, దాన్ని మనం ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. రెండోది, సిలబీ ఫర్ లాంగ్వేజ్ 1 and 2 shall be based on proficiency in the language, elements of language, communication, comprehension, abilities, standard up to class 10th. సో క్లాస్ 10th వరకు ఉన్నటువంటి తెలుగు తీసుకున్నట్లయితే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అయినట్లయితే క్లాస్ 10 వరకు తెలుగు లాంగ్వేజ్ ఏముంటుంది, ఆ గ్రామర్ స్థాయి, పారాగ్రాఫ్స్ ఇవి ఉంటాయన్నమాట. ఫర్ 30 MCQs అండర్ లాంగ్వేజ్ 1 and 2, 24 MCQ will be on content and 6 MCQ on the pedagogy of language. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సిలబీ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో మ్యాథమెటిక్స్తో పాటుగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ యొక్క సిలబస్ని ఇక్కడ చెప్తున్నారు. ఎవరైతే 1 to 5th క్లాస్ పేపర్ అనేది రాయబోతున్నారు. ద డిఫికల్టీ స్టాండర్డ్ యాజ్ వెల్ యాజ్ ద లింకేజెస్ ఆఫ్ కంటెంట్ టాపిక్స్ కుడ్ బి అప్ టు సెకండరీ స్టేజ్ అప్ టు క్లాస్ 10. For testing, the test items in mathematics and environmental studies will be contain multiple choice questions, MCQs, not only on content but also pedagogy. In mathematics 24 questions will be content and 6 questions on pedagogy. Similarly in environmental studies also same. సో ఇక్కడ మ్యాథమెటిక్స్లో అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో చెప్తుంది ఏంటంటే 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ని బేస్ చేసుకొని కంటెంట్ అనేది ఉంటుంది. సో దీంట్లో 26 క్వశ్చన్స్ 24 క్వశ్చన్స్ అనేవి కంటెంట్ ఉంటాయి, 6 క్వశ్చన్స్ అనేది పెడాగజీ నుండి ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ద డీటెయిల్ సిలబస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ షెల్ బి డిజైన్డ్ SCERT and the same shall be issued along with the notification. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్, సిలబస్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నోటిఫికేషన్స్తో ఇవ్వనున్నారు. రైట్. ఇక స్ట్రక్చర్ ఆఫ్ ద కంటెంట్ పేపర్ 1B. స్ట్రక్చర్ ఆఫ్ ద కంటెంట్ 1B అంటే ఈ స్పెషల్ స్కూల్స్లో పనిచేసేటటువంటి టీచర్స్కి సంబంధించింది. ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నారు, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగజీ. సో ఇది 30 క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 సేమ్ యాజ్ అబోవ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. నథింగ్ హ్యాస్ చేంజ్డ్. నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 150. టైమ్ ఈజ్ 2.5 hours. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1A 1B చేంజ్ అనేది లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ అండ్ కంటెంట్. సో దీనికి సంబంధించి అంటే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండ్ ఓకే. సో ఇక్కడితో మనకి పేపర్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. పేపర్ 2A పేపర్ 2B అనేది ఉంది. పేపర్ 2A అనేది పేపర్ 2A అయినా పేపర్ 2B అయినా చెప్పవలసిన క్లాసెస్ ఏంటంటే 6th 7th 8th. సో ఈ 6th 7th 8th పేపర్ 2A అనేది జనరల్ స్కూల్స్లో జనరల్ టీచర్గా, పేపర్ 2B అనేది స్పెషల్ స్కూల్లో స్పెషల్ టీచర్గా చేయటానికి రాయవలసినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇక్కడ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో లెంగ్త్ అనేది ఎక్కువైపోయింది కాబట్టి నెక్స్ట్ పేపర్ 2A పేపర్ 2B మిగిలినటువంటి కంటెంట్ మిగిలినటువంటి సమాచారాన్ని దీనికి కంటిన్యూటీ వీడియోలో మీకు తీసుకురావడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ.